కృతజ్ఞత అంటే అర్థం ఏంటంటే, కృతము అనగా చేయబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెల్లించేటువంటి ఆ సందర్భాన్ని కృతజ్ఞతాస్తుతులు అంటారు. చెప్పండి, కృతము అంటే ఏంటి? చేయబడిన. ఓకే, అందుకే కృతాయుగము అంటారు. కృతాయుగము అంటే అర్థం ఏంటంటే, ఆ కృతాయుగంలో దేవుడు చేసి ముగించాడు. ఎప్పుడు? అనాదిలో సృష్టిని ఏం చేశాడు? చేసి ముగించాడు. అందుకని అది ఏ యుగం అంటే కృతాయుగం. తర్వాత ఏ యుగము తెలుసా మీకు? ద్వాపర యుగం. ఏ యుగం? ద్వాపర అంటే 2, రెండో యుగం. దాంట్లో ఎవరున్నారు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు ఏం చేశారు? వచ్చి సువార్త ప్రకటించారు. ఇప్పుడు త్రేతాయుగంలో ఎవరున్నాము? ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం మనం. త్రేతాయుగం అంటారు దాన్ని. 3, మూడవ భాగంలో ఉన్నాం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 3వ కాలంలో ఇప్పుడు మనం ఉన్నాము. తర్వాత ఇంకో కాలం వచ్చింది, కలియుగం వచ్చింది. ఏ యుగము? కలియుగం వస్తుంది. ఆ కలియుగంలో కలి అనబడినటువంటి సాతానుగాడు టైం వస్తుంది. ఎప్పుడు? సార్వత్రిక సంఘము ఎత్తబడిపోయిన తర్వాత. సార్వత్రిక సంఘము యేసయ్య యొక్క బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటారే, ఆ సార్వత్రిక సంఘము ఎత్తబడిపోయిన తర్వాత కలియుగం వచ్చింది. అప్పుడు ఎవరు ఉంటారంటే భూమి మీద పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎవరుంటారు? సైతానుడు ఉంటాడు. వాడిని అంతమొందించడానికి యేసయ్య కల్కిగా వస్తాడు. హల్లెలూయా.